చిరంజీవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే అంతా ఇంత కాదు. వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను. అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, యూనిట్లో ఉన్న ప్రతి సభ్యులకి, ఆహ్వానితులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటి ఫంక్షన్ ఉందా? ఎవరు హీరో? లైలా, మన విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు అని. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు. తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు ఇసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు. కానీ వాళ్ళిద్దరు, వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తం వచ్చే కొట్టేసుకుంటారు. నాకు దానికి కంగారు వచ్చేసింది. నేను చిన్నోడిని. ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు ఎంటి, వాడు అది అంటే నాగ్గడి ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి. అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారేంటి అని చెప్పేసి. నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడటానికి ఆల్రెడీ అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 acre ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 days ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని, ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమసిపోయి ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి, ఒకళ్ళ ఫంక్షన్ ఒకళ్ళు వెళ్ళటానికి, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ అరమరికలు ఉండకూడదు. అభిమానం అంటే అది పర్సనల్. నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకొక రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఒకళ్ళు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా ఉండటం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం చేత విశ్వక్సేన్ ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతని ఫంక్షన్కి పిలిస్తే కనుక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే, మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రివేల్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప
మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం, మనల్ని దూరం చేసుకుంటేనే కాదు, అందరూ కలివిడిగా ఉండాలి. అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరం ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని నేను గర్వపడాలి. పుష్ప టూ పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని నేను గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడో తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేణ్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది ఒక్కరొకటి ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 అవర్స్ తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది, దట్స్ ఇట్. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికంతో మనం సంసారపక్షంగా ఉంటున్నాం, మన కుటుంబం అని, కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గబుక్కుని పెళ్ళు బుక్కింది. ఆఫ్టర్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కసుక్కని అనిపిస్తున్నాడు. ఈ అమ్మ అసలు అది విశ్వక్షేణ్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది ఆ మురుగు నాకు. అంత గ్లామర్గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో, తర్వాత నరేష్ చేశాడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు. ఇవన్నీ కూడా బాగా ఆడినాయి. ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన అనిల్ రావిపూడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ గ్యారంటీ ఈ సినిమాని. అంటే ఒక హీరో అంత రగ్గడగా, అంత టఫ్గా, అంత మొరటుగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉంటుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా, చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించి అలా బాగా చేశాడు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం అంతా చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈ రోజున అది కావాలి. అండ్ అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏమి పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నారా? ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు, కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, ఎంటర్ అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి, ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్.
రామ్ నారాయణ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 18 ఏళ్ళు అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్సేన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికా దగ్గర అనిపిస్తుంది దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చాలా సంతోషం. ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు, పేరా అభిమన్యు సింగ్ గారు. సో ఫెంటాస్టిక్ సార్, యూ లుక్ సో టఫ్ అండ్ యు ఆర్ గివెన్ a little comedy also. You did it fantastic. I could gauge with the small expressions. And then దిలీప్ గారు, మనం 30 years దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందంతో ఉంటుంది. సో జన సైనికుడు. అండ్ పృథ్వీ గారికి, అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అందులో అనుష్క ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది. అలాగే కామాక్షి, ఇక నేను మర్చిపోలేను పేరు. ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను. అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది. కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా. కొంచెం అమ్మాయిల పేరు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను. రైట్. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. మన అనిల్ రావుపూడి ఏం చెప్తాడా ఏంట, మళ్ళీ ఏమి వినాల్సి వస్తుంది ఏంటన్నాను. కాదండి, మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో ఉంది, అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శబాష్ అన్నాను, అంతే చెప్పింది. ఇంకేం చెప్పలే మీరు ఇంకేమల్లా. నేను కుర్రోడు కదా గవ్వుకుని ఏమంటుండే నేను వినాల్సి వస్తుంది, నా బాధ. అందుకని సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. ఓకే సార్, రైట్. ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు. వీళ్ళందరినీ మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావడం అన్నది. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి చేస్తూ, ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్, ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చాడు కాదుగా, చెప్పారు కదా. ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత
ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్న ఇది నాకు ఉంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీన్స్ చెప్తున్నప్పుడల్లా అతను పగలబడి నవ్వుతాడు, నేను ఇంకా కడుపు పట్టుకుని నేను నవ్వుతుంటాను. అంత బాగా ఉంది. అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి, మన పూర్వకాలం మరీ కీసు పూర్వం కాదు, మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడరు అనుకుంటారని భయం నాకు. అందుకని కోదండరామరెడ్డితోటి మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో, ఎలా ఉండేదో అదే రకమైనటువంటి ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావుపూడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి, ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి సాహో, అదే సాహోతోటి గోల్డ్ బాక్స్ కొణిదెల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీ పెద్ద మనసుకి, అలాగే మీ నటనకి మాత్రమే కాదు, మీరు మాట్లాడినటువంటి ఇవాళ మాటలకి, మీ నడవడికి కూడా మేమందరం ఫ్యాన్స్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. నన్ను మీలో ఒకటిగా ఉంచండి, వేరే దూరం చేయొద్దు ప్లీజ్. అలాగే చిరంజీవి గారు, మాలో ఒకరే మీరు. అలాగే. అండ్ ఇప్పుడు మా కరాటే రాజు గారు వాంట్స్ టు గివ్ అ స్పెషల్ గిఫ్ట్ టు చిరంజీవి గారు. లండన్లో ఏదో లీక్ చేసేస్తాను బాబు. ఇంకొక విషయం, లండన్ ఏంటి సార్? అదే ఎవరికి నోటికి వచ్చేసింది, ఒక విషయం లీక్ చేయబోతున్నాను, మళ్ళీ ఆపేస్తున్నాను. పర్లేదు సార్, ఎలాగో కొంచెం చెప్పారు కదా, ఇంకొంచెం చెప్పండి సార్. అంటే నీ విషయంలో నేను లండన్ దాకా రాగలవా? కంపేర్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్? తప్పకుండా సార్, లండన్కి వస్తాను. లండన్లో నాకు సన్మానం జరుగుతుంది, నువ్వు వస్తే బాగుంటుందని. నేను తప్పకుండా వస్తాను చిరంజీవి గారు, ఎప్పుడో చెప్పండి, రెక్కలు కట్టుకొని వచ్చేస్తాం. రెక్కలు కట్టు కాదు, ఫ్లైట్లో రా, టికెట్ నువ్వే పెట్టుకో, నీది టికెట్. నేను ఇంకా లండన్ అంటే వ్యాక్స్ స్టాచ్యూ ఏమైనా తయారు చేస్తున్నారేమో అనుకున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ, దట్స్ సార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి విశ్వంబర సినిమా తర్వాత రాబోతున్నటువంటి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు అండ్ ద కంప్లీట్ టీమ్. February 14 థియేటర్స్లో కలుద్దాము.